వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం ప్రక్రియను సైతం సమర్థంగా నిర్వర్తించలేని దుస్థితిలో విద్యాశాఖ ఉందని వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నారాయణ కాలేజీలో అడ్మిషన్లు పెంచేందుకు మొక్కుబడిగా మూల్యాంకనం నిర్వహించి ప్రతిభగల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అసమర్థతతో తన శాఖను నిర్వర్తిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 6,14,459 మంది పరీక్ష రాశారు. మొన్న 2025 మార్చిలో 1,15,874 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన 1,15,874 మందిలో సుమారు 66,363 మంది విద్యార్థులు రీకౌంటింగ్కి రీవాల్యుయేషన్కి అప్లై చేశారు. అంటే ఫెయిల్ అయిన వాళ్ళలో సుమారు 60% మంది
విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేశారు. అంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఎస్ఎస్సి బోర్డు ప్రారంభమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 60% మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి రీకౌంటింగ్కి అప్లై చేసిన చరిత్ర ఏ రోజు లేదు. ఈ కూటమి ప్రభుత్వంలోనే సుమారు 60% మంది విద్యార్థులు మా ప్రశ్నాపత్రాలు, మా జవాబు పత్రాలన్నీ తప్పుల తడగ్గా వాల్యుయేషన్ చేశారు, తిరిగి రీవాల్యుయేషన్ చేయండి అని రీవాల్యుయేషన్కి అప్లై చేశారు. మాది తిరిగి రీకౌంటింగ్ చేయండి అని విద్యార్థులు అప్లై చేశారు. అంటే 60% మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్కి అప్లై చేశారంటే వాల్యుయేషన్ ప్రక్రియలో ఎన్ని వైఫల్యాలు, ఎన్ని తప్పుల తడకగా, ఎంత అసంబద్ధంగా వాల్యుయేషన్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల తిరిగి రీవాల్యుయేషన్కి ప్రారంభమైన తర్వాత ఇది జూన్ 1 వరకు రీవాల్యుయేషన్ ప్రక్రియ ఉంటుంది. రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సుమారు 11,000 మంది పాస్ అయినట్లు ఎస్ఎస్సి బోర్డు ప్రకటించింది. అంటే ఈ 60% మందిలో 11,000 మంది తిరిగి పాస్ అయ్యారు రీవాల్యుయేషన్ వల్ల అని ఎస్ఎస్సి బోర్డు ప్రకటించడం అంటే వాల్యుయేషన్ చాలా తప్పులు తడగ్గా జరిగిందనేది చాలా తెల్లమవుతా ఉంది. మోక్షిత అనే విద్యార్థికి సోషల్లో 21 మార్కులు వేశారు, రీవాల్యుయేషన్కి వెళ్తే 84 మార్కులు వచ్చాయి. తర్వాత ఇంకో బాపట్ల స్టూడెంట్కి సేమ్ అదే సోషల్లో 96 మార్కులు వచ్చాయి, వాళ్ళు వాల్యుయేషన్లో 21 మార్కులు వేశారు. హిందీలో ఏలూరు స్టూడెంట్ ఒక పాపకి 49 మార్కులు వచ్చాయి. ఆ పాప 14 పేజీలు ఆన్సర్ షీట్ రాస్తే కేవలం 8 పేజీలు మాత్రమే వాల్యుయేషన్ చేశారు. తిరిగి రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే ఆ స్టూడెంట్ రీవాల్యుయేషన్లో కూడా సేమ్ 8 పేపర్లే వాళ్ళు చూపించారు. లేదు నీ 14 పేపర్లో ఆన్సర్ షీట్ రాశాను, తిరిగి దాన్ని పరిశీలించండి అని ఆ పాప కోరితే అప్పుడు అక్కడి నుంచి విడిపోయినవన్నీ మళ్ళీ తెప్పించి మిగిలిన పేపర్లన్నీ వాల్యుయేషన్ చేసి ఆ పాపకి 86 మార్కులు వచ్చినట్టు ప్రకటించారు. అంటే ప్రభుత్వం ఈ రాష్ట్ర చరిత్రలో 22 రోజుల్లోనే మేము వాల్యుయేషన్ చేశాము, ఇది మా ప్రభుత్వ ఘన చరిత్ర, మేము సాధించిన ఘన విజయం అని ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పెద్ద ఆర్భాటంగా హంగు ఆర్భాటాలతోటి ప్రెస్ మీట్లు పెట్టి డంకా బజాయించి ఆయన గొప్పలు చెప్పుకున్నారు. 22 రోజుల్లో మీరు వాల్యుయేషన్ చేసి 1,15,000 మందిని ఫెయిల్ చేశారు, అందులో 60% మంది 66,000 మంది తిరిగి అప్లై చేసి మాకు వాల్యుయేషన్ చేయండి, ఇందులో చాలా తప్పులు ఉన్నాయి, మాకు మార్కులు తక్కువ వచ్చాయి, లేకపోతే మమ్మల్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ చేశారని విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే రీవాల్యుయేషన్లు ఇప్పుడు ఈరోజు స్టిల్ మే 30వ తారీఖు ఈరోజు ఇప్పటి వరకు 11,000 మంది పాస్ అయినట్లు ఎస్ఎస్సి బోర్డు ప్రకటించిందంటే వాల్యుయేషన్ ప్రక్రియలో మీ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందనేది మనకు అర్థమవుతా ఉంది. అడ్డగోలుగా మీరు టార్గెట్లు పెట్టి టీచర్లందరికీ వాల్యుయేషన్ చేయాలని చెప్పేసి మీరు హుకుం జారీ చేసి మా ప్రభుత్వం చాలా విద్యార్థులకు మేలు చేసే విధంగా మేము ఈ వాల్యుయేషన్ ప్రక్రియను ముగించామని మీరు గొప్పలు చెప్పుకోవడం కోసమే నారా లోకేష్ గారు ఈ ప్రక్రియనంతా సాగించారు హడావుడిగా. పేపర్ వాల్యుయేషన్ పారదర్శకంగా జరగలేదు. మీరు చేసిన వైఫల్యాల కారణాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం టీచర్లని సస్పెండ్ చేసి టీచర్లని దోషులుగా, నేరస్తులుగా ఈరోజు చిత్రీకరించే ప్రయత్నాలని కూటమి ప్రభుత్వం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. మీ ప్రభుత్వం చేసిన వైఫల్యాలని టీచర్ల మీద రుద్దడం అనేది, ఉపాధ్యాయుల మీద బనాయించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యల్ని విడనాడాలి. అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే మొత్తం పరీక్షల ప్రశ్నాపత్రాలు అన్ని లీకేజీలు, మన జరిగిన 2025 మార్చిలో జరిగిన 10వ తరగతి ప్రశ్నాపత్రాలు కూడా చాలా లీక్ అయ్యాయి. అయ్యా నారా లోకేష్ గారు, ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి, మీరు చర్యలు తీసుకుంటుంటే ప్రభుత్వం ఏమాత్రం ఆ రోజు స్పందించలేదు. హాఫ్ ఇయర్లీ పరీక్షలు కానీ, క్వార్టర్లీ పరీక్షలు కానీ, SA1, SA2 ప్రశ్నాపత్రాలను కూడా లీకేజ్ అయిన ఘటన కూటమి ప్రభుత్వంలో ఉంది. సుమారు 6 లక్షల మంది పైగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే విధంగా ప్రభుత్వం ఒక టార్గెట్ 22 రోజుల్లో. బెజవాడలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాసును కొందరు గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బందర్ రోడ్లోని డి అడ్రస్ మాల్ వద్ద కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసును కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్లారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వందల కోట్ల విలువైన కాలేజీ ఆస్తిపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రిన్సిపల్ కిడ్నాప్ కావడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో హోరాహోరీగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ పై 20 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ కీలక పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ పోరాడినప్పటికీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ టోర్నమెంట్లో ముందంజ వేయగా గుజరాత్
టైటాన్స్ ప్రస్థానం ముగిసింది. ఇక జూన్ 1న జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంతో ఢీకొంటుంది. Absolute genius. Hardik has led this side so well this season. Even after a slow start, never lost faith in this side, that confidence. What a champion side, Mumbai Indians. Match winners, one after the other. Rohit, Hardik, even though they've lost a couple of their players to international duty, but still, what Johnny Bairstow in, he performed. Sai Sudarshan, 750 runs in this season. Not too many players have scored so many runs in a season. Very happy, and why not? Mumbai Indians winning another playoff game. ఆంధ్రప్రదేశ్కు చెందిన నర్సు వలివేటి సుభావతి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఏటా అందజేసే నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును సుభావతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ పురస్కారాల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 15 మంది నర్సులను ఈ అవార్డుతో సత్కరించారు. इस पुरस्कार के अंतर्गत एक पदक, एक प्रमाण पत्र, एक प्रशस्ति पत्र तथा 1 लाख रुपए दिए जाते हैं। ये पुरस्कार नर्सों द्वारा दी गई समर्पित सेवाओं का सम्मान है। उस सेवा के प्रति सर्वोच्च मान्यता का प्रतीक है ये पुरस्कार। और अब हम माननीय राष्ट्रपति महोदया आपसे विनम्र विनती करते हैं कि कृपया 15 पुरस्कार विजेताओं को फ्लोरेंस नाइटिंगेल पुरस्कार 2025 अपने कर कमलों द्वारा प्रदान करें। सुश्री रेबा रानी सरकार, ऑक्सिलरी नर्स मिडवाइफ ANM, प्राथमिक स्वास्थ्य केंद्र निकोबार, अंडमान एवं निकोबार द्वीप समूह। आप 33 वर्षों से समर्पित सेवा प्रदान कर रही हैं। सुनामी तथा कोविड-19 जैसे जटिल समय में आपका समर्पण सराहनीय रहा। दुर्गम इलाकों तथा प्रतिकूल परिस्थितियों के बावजूद आप लंबी दूरी तक पैदल या नाव से जाकर स्वास्थ्य सेवा प्रदान करती हैं। आपको कई प्रशंसा पत्र भी प्राप्त हो चुके हैं। सुश्री रेबा रानी सरकार। सुश्री वलिवेटी सुभावती, ऑक्सिलरी नर्स मिडवाइफ ANM, प्रबंधन प्रशिक्षक, क्षेत्रीय स्वास्थ्य एवं परिवार कल्याण प्रशिक्षण केंद्र कुरनूल, आंध्र प्रदेश। 39 वर्षों की अनुकरणीय सेवा के बाद आप सेवानिवृत्त हुई। एक स्वास्थ्य शिक्षिका और स्वास्थ्य शिक्षा विस्तार अधिकारी के रूप में जागरूकता फैलाने के लिए आपने संचार, गीत लेखन तथा अपनी गायन प्रतिभा का उपयोग किया। रेडियो वार्ताएं दी तथा कई ग्रामीण स्वास्थ्य शिक्षा अभियान भी चलाए। आपको कई पुरस्कारों से नवाजा जा चुका है। सुश्री वलिवेटी सुभावती। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో సిఐఐ వార్షిక సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు. సీమకు జీవనాడి అయిన హంద్రీనివాను 5 టీఎంసీలకు కుదించిన చరిత్ర చంద్రబాబుది. విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి. గోవింద నామస్మరతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. కర్నూలు నర్సుకు ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం. ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారం ప్రదానం.
ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.